పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు ముఖ్య నాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. ఇక బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు ముఖ్య నాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాము. గుడ్ ఈవినింగ్ ప్రసన్న. ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఇక వచ్చే లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా వచ్చే నెల 3వ తేదీ నుంచి 2 విడతలుగా పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్షకు సిద్ధమైంది. బీఆర్ఎస్ అధినేత ఎన్నికల తర్వాత జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి అధికారంలోకి వచ్చాక జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ముందు ఏదైతే గజ్వెల్ ఫామ్ హౌస్లో తుంటికి ప్రాబ్లం అయ్యి యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నాడో, ఆ విశ్రాంతి సమయంలో కూడా ఆయన ఇంటర్నల్గా అంతర్గతంగా అనేక మంది నాయకులతో కూడా ఫోన్లోను తర్వాత ప్రత్యక్షంగా కలిసిన నాయకులందరితో కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికైతే వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇతర పార్టీలు కూడా ముఖ్యంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడైతే అడావుడి మొదలుపెట్టాయో బీఆర్ఎస్ పార్టీ కూడా ముందుగానే చదువుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే 3వ తేదీన ఆదిలాబాదు, 4వ తేదీ కరీంనగర్, 5వ తేదీన చెవేల, జనవరి 6 పెద్దపల్లి, జనవరి 7 నిజామాబాదు, జనవరి 8 జహీరాబాద్, జనవరి 9 ఖమ్మం, జనవరి 10 వరంగల్, 11 మహబూబాబాద్, 12 భువనగిరి, 14, 15, 16, 14, 15, 13 3 రోజుల పాటు విరామం ఇచ్చి మళ్ళీ జనవరి 16 నల్గొండ, జనవరి 10 నాగర్ కర్నూలు, 18 మహబూబ్నగర్, 19 మెదక్, 20 మల్కాజ్గిరి, 21 సికింద్రాబాద్. ఈ విధంగా 2 విడతల వారీగా మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈరోజు సమీక్ష జరిపేందుకు సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశాలు జరుగుతాయి. అయితే ఈ సమీక్ష సమావేశాలకు పార్టీ అధినేత కమిటీ కూడా వేశారు. మాజీ మంత్రులు, మాజీ స్పీకరు, అదేవిధంగా నేతలను కలిపి సమీక్ష సమావేశం జరిపేందుకు సమీక్ష చేశారు. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ, తర్వాత వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, జడ్పీటీసీలు ఈ స్థాయిలో కూడా పిలుస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతానికి మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్, నాగర్ కర్నూలు ఎంపీగా ఉన్నారు. తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేవేల ఎంపీగా రంజిత్ రెడ్డి ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఎంపీగా నామ నాగేశ్వరరావు ఉన్నాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ నుంచి కవిత, తర్వాత వరంగల్ నుంచి పసునూరు దయాకర్, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి నేతకాని వెంకటేష్ ఉన్నాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్, జహీరాబాద్ ఇట్లా 9 మంది ఎంపీలు ఈరోజు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు. ఈ సీట్లను ఎలాగైనా దక్కించుకోవాలి, ఖచ్చితంగా ఇంకా అదనపు సీట్ల కోసం ప్రయత్నం చేయాలన్న ఆలోచనతో ఈ సమావేశాలు చేసి ఏ నాయకుడు కూడా ఇతర పార్టీలోకి చేజారకుండా ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీలు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. బీజేపీ ఇప్పటికే నిన్న అమిత్ షా కూడా
రాష్ట్ర పర్యటన చేశారు. లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా 10 సీట్లపై ఖచ్చితంగా గురిపెట్టాలి, ఉన్న 4 సీట్లతో పాటు మరి ఒక 5-6 సీట్లపై గురిపెట్టి ఖచ్చితంగా ఎక్కువ సీట్లు తెలంగాణ నుంచి గెలవాలి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా నిన్న నాగపూర్లో భారీ బహిరంగ సభ నిర్వహించింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారమే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నిన్న తన స్పీచ్లో చెప్పారు. ఆదానిపై ప్రధాని నరేంద్ర మోడీ 2 డబుల్ ఇంజన్లు అని చెప్పి మండిపడి జరిగింది. ఈ విధంగా కాంగ్రెస్ బీజేపీలు జాతీయ స్థాయిలో లోక్సభ ఎన్నికల కోసం ఇండియా కూటమి పేరుతో ఇంకో ఎన్డీఏ కూటమి పేరుతో 2 పార్టీలు సిద్ధమవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా తెలంగాణ వాణి వినిపించాలంటే, తెలంగాణకు మరిన్ని అభివృద్ధి నిధులు కానీ తెలంగాణ హక్కులు కాపాడాలంటే తెలంగాణలో బీఆర్ఎస్ని గెలిపించాలన్న ఆలోచనతో ఈరోజు ముందుకు పోతున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రసన్న. రైట్ రాము, థ్యాంక్ యూ. పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితరులు ముఖ్య నాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు.